అందరికీ నమస్తే. మరి పీడిఎఫ్లో ముఖ్యమైన అంశం ఏంటో చూద్దాం. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 విజేతగా నిలిచినటువంటి వ్యక్తులిద్దరూ మహిళా కేటగిరీలో అమెరికాకు చెందిన మ్యాడిసన్ కీస్ అరియానా సబలంకను ఓడించింది. అలాగే జానిక్ సిన్నర్, ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్ అనే వ్యక్తి జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జెరెవ్ను ఓడించి ఈ యొక్క గ్రాండ్ స్లామ్ను గెలుచుకున్నాడు. సో సబలంక యాక్చువల్గా ఫస్ట్ ర్యాంకులో ఉన్నప్పటికీ కూడా ఈ ఫస్ట్ ర్యాంకులో ఉన్న సబలంకను మ్యాడిసన్ కీస్ ఓడించి ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచింది మహిళా కేటగిరీ. అదే పురుషుల కేటగిరీలో జాన్ సిన్నర్ అనేవాడు గెలుచుకున్నాడు ఆస్ట్రేలియన్ ఓపెన్ను. ఇతను ఇటలీకి చెందినవాడు. ఇతను ఎవరిని ఓడించాడంటే అలెగ్జాండర్ జెరెవ్ని ఓడించాడు. అలాగే ఇక్కడ మనం ఎలా అడుగుతాడంటే గ్రాండ్ స్లామ్ అనేది క్రీడకు సంబంధించిందంటే టెన్నిస్కి సంబంధించింది. ఆ సంవత్సరంలో ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ స్టార్ట్ అవుతుంది జనవరిలో, రెండోది ఫ్రెంచ్ ఓపెన్ జూన్లో ప్రారంభమవుతుంది, మూడోది వింబుల్డన్ ఓపెన్ జూలైలో ప్రారంభమవుతుంది. అలాగే అమెరికా ఓపెన్ లాస్ట్లో మనకి ఆగస్ట్ సెప్టెంబర్లో జరుగుతుంది. ఆర్డర్లో వేసుకుంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫస్ట్, ఫ్రెంచ్ సెకండ్, వింబుల్డన్ థర్డ్, అమెరికన్ ఓపెన్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఇవి ఆర్డర్లో మనకి చూడవచ్చు. అలాగే అవినీతి సూచి తీసుకున్నట్లయితే భారతదేశం అవినీతి సూచి 2వ స్థానంలో ఉందంటే 96వ స్థానంలో నిలిచింది. అలాగే అతి తక్కువ అవినీతి ఉన్న దేశాల్లో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే ఎక్కువ అవినీతి ఉన్న దేశాల్లో సౌత్ సూడాన్ 180వ స్థానంలో ఉంది. తర్వాత సోమాలియా, తర్వాత వెనిజులా. అంటే కింద నుంచి అవినీతి ఎక్కువ ఉన్న దేశాల్లో సౌత్ సూడాన్, రెండవది సోమాలియా, 3 వెనిజులా. అవినీతి తక్కువ ఉన్న దేశం ఏంటంటే డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, రెండవ దేశం ఫిన్లాండ్, మూడవ దేశం సింగపూర్. అవినీతి సూచీలో భారతదేశ స్థానం ఎన్నో అనొచ్చు, 96వ స్థానం. 80 పాయింట్లతో పాయింట్లు అయితే 80, స్థానం అయితే 96వ స్థానంలో ఉందని ఇక్కడ గుర్తించవచ్చు. అవినీతి సూచి, కరప్షన్ ఇండెక్స్ అని చెప్పుకుంటాం. అట్లాగే ఎయిరో ఇండియా అనే ఒక అతిపెద్ద ఒక రకమైన సదస్సు అనేది ఎక్కడ జరిగిందంటే అతిపెద్ద ఇండియా ఏరోస్పేస్ సదస్సు బెంగళూరులో జరిగింది 2025లో. ఇది చాలా ఇంపార్టెంట్. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏరోస్పేస్ ఇండియా యొక్క ట్రయల్స్ అనేవి ఎక్కడ జరిగాయంటే బెంగళూరులో జరిగాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే బెంగళూరుని సైన్స్ సిటీ అంటారు, స్పేస్ సిటీ అంటారు, క్లీన్ సిటీ అంటారు, గ్రీన్ సిటీ అంటారు, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు. ఏ నగరాన్ని అంటే బెంగళూరుని. అలాగే శక్తివంతమైన పాస్పోర్టు అంటే ఏ దేశాలకైతే ఎక్కువగా ఎంట్రీ ఉంటుందో ఆ దేశాన్ని శక్తివంతమైన పాస్పోర్ట్గా చెప్తాం. ప్రపంచంలో ఎక్కువ సుమారు 194 దేశాలు యుఎన్ గుర్తిస్తే 194 దేశాలు కూడా ఈ ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశాలని ఎక్కువగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అదేంటంటే ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్. ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ ఇవి ఫస్ట్ ప్లేస్లో నిలబడ్డాయి. ఈ దేశాల పాస్పోర్ట్తో 194 దేశాలు తిరగవచ్చు. అలాగే భారతదేశం యొక్క అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లో భారతదేశం ర్యాంక్ ఎన్నవది అంటే 85వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ కలిగిన దేశాల్లో భారత స్థానం 85. అట్లాగే ఇవి చాలా మీరు కొద్దిగా దీన్ని డ్రాగ్ చేసి దగ్గర నుంచి చూడండి, చాలా చక్కగా మీకు ఇవి కనిపిస్తుంది పీడిఎఫ్లో. సో ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, జపాన్, అట్లాగే సింగపూర్, స్పెయిన్ ఫస్ట్ ప్లేస్లో నిలబడ్డాయి. భారతదేశ స్థానం 85వ స్థానం శక్తివంతమైన పాస్పోర్ట్లో. అలాగే రీసెంట్గా ఎయిడ్స్ వ్యాధికి ఒక రకమైన వ్యాక్సిన్ కనుగొన్నట్లు అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ అనే ఒక కంపెనీ ప్రకటించింది. గిలీడ్ సైన్సెస్ ఆ యొక్క మెడిసిన్ ఏదంటే దాని పేరే లెనాకాపవేర్. ఆ యొక్క మెడిసిన్ పేరే లెనాకాపవేర్ అనేది ఇది ఒక ఎయిడ్స్కి ఒక వ్యాక్సిన్గా చెప్తారు. దీన్ని అమెరికాలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి గిలీడ్ సైన్స్ అనే సెంటర్ దీన్ని తయారు చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ని సౌత్ ఆఫ్రికా, నైజీరియా, ఇండియా లాంటి దేశాల్లో వీటిని ముందుగా ట్రయల్స్ వేస్తున్నట్లు కూడా ఈ గిలీడ్ సైన్సెస్ అనే సంస్థ ప్రకటించింది. అలా ఇటీవల వార్తలు నిలిచినటువంటి జీబీఎస్ అనే ఒక వ్యాధి ఉంది. ఈ జీబీఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్. గులియన్ బ్యారీ సిండ్రోమ్ అని మన షార్ట్ ఫామ్లో జీబీఎస్ వ్యాధి అంటాం. ఇది నాడీ సంబంధిత వ్యాధి. ఇది ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆ బ్యాక్టీరియా పేరే క్యాంపిలో బ్యాక్టీరియా. క్యాంపిలో బ్యాక్టీరియా వల్ల ఇటీవల మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఎక్కువ మంది జీబీఎస్ వ్యాధిని బారిపడ్డారు. జీబీఎస్ వ్యాధికి ఫుల్ ఫామ్ గులియన్ బ్యారో సిండ్రోమ్. సో ఇది ఒకటి మనకి వార్తల్లో కనిపిస్తుంది. అలాగే రీసెంట్గా 57వ టైగర్ ప్రాజెక్టును మనం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దాని పేరు సోలిగఢ్ ట్రైబ్స్. సోలిగఢ్ ట్రైబ్స్ అనే వాళ్ళు కర్ణాటక పరిసర ప్రాంతాల్లో నివసిస్తారు. ఈ సోలిగఢ్ ట్రైబ్స్ ఎక్కడైతే ఉంటారో ఆ పరిసర ప్రాంతంలోని పులుల సంరక్షణ ఒక టైగర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. ఆ టైగర్ ప్రాజెక్ట్ని మనం ఏమని పిలవచ్చు అంటే అది కర్ణాటకలో ఉంది. ఓలీ రంగన్ టైగర్ ప్రాజెక్ట్ పిలుస్తాం. ఓలీ రంగన్ టైగర్ ప్రాజెక్ట్ ఇది కర్ణాటకలో ఉంది. దీన్ని సోలిగఢ్ ట్రైబ్స్ అనే ఎవరైతే ట్రైబ్స్ నివసిస్తారో ఆ పరిసర ప్రాంతాల్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల వార్తలు నిలిచిన సోలిగఢ్ ట్రైబ్స్ అనేవారు ఏ రాష్ట్రం చెందినవారంటే మాత్రం కర్ణాటక చెందిన వాళ్ళని మనం ఇక్కడ రాసుకోవాలి. అక్కడ నూతన ప్రాజెక్ట్ ఎన్నో ప్రాజెక్ట్ అంటే 57వ టైగర్ ప్రాజెక్టు. దాని పేరే ఓలీ రంగన్ టైగర్ ప్రాజెక్టు. ఈ సోలిగఢ్ ట్రైబ్స్ నివసించే పరిసర ప్రాంతాల్లో పులులు సంచరిస్తాయి కాబట్టి సంరక్షించే కార్యక్రమాలు వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అలాగే మనకు కొన్ని పండుగలు ఉంటాయి.
పులివేష అనేది కర్ణాటక, పులికలి అనేది కేరళ, వాగోబా అనేది మహారాష్ట్ర, బగేశ్వర్ అనేది మధ్య భారతదేశం. ఇలా రకరకాల రాష్ట్రాల్లో పులి పేరు మీదుగా పండుగలు జరుపుతున్నట్లు కూడా మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ గారు రీసెంట్గా ఆ పదాలను వాడారు. ఇది ఒకసారి మన పీడిఎఫ్ని దగ్గరికి పెట్టి చూసుకున్న తర్వాత. అట్లాగే రీసెంట్గా 58వ టైగర్ ప్రాజెక్టును మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేశారు. అది ఏది అంటే దాని పేరే మాధవ్ ప్రాజెక్టు. 58వ టైగర్ ప్రాజెక్ట్ ఏదంటే మాధవ్ చెప్పడం మర్చిపోయింది. సోలిక టైగర్ ప్రాజెక్ట్ అనేది 56వది. 57వ టైగర్ ప్రాజెక్ట్ అనేది రత్పాన్ టైగర్ ప్రాజెక్టు మధ్యప్రదేశ్లో ఉంది, 57ది. సోలికి 56. సో 58వ టైగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇది కూడా మధ్యప్రదేశ్ మాధవ నేషనల్ పార్క్. ఇది 58వ టైగర్ ప్రాజెక్టు. అలాగే భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతి పెద్ద టైగర్ ప్రాజెక్ట్ ఏదంటే నాగార్జున సాగర్ టైగర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంబంధించినది. అది చిన్న టైగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే బోరీ టైగర్ ప్రాజెక్ట్ మహారాష్ట్ర. పులులు ఎక్కువగా ఉన్న టైగర్ ప్రాజెక్ట్ ఏదైతే జిమ్ కార్బెట్ టైగర్ ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్ అని చెప్పాలి. టైగర్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం అయితే మధ్యప్రదేశ్ 2, కర్ణాటక 3, ఉత్తరాఖండ్ 4, మహారాష్ట్ర. అలాగే టైగర్స్ డే జరుపుకునే తేదీ జూలై 29. అలాగే రీసెంట్గా 97వ ఆస్కార్ అవార్డును కూడా మనకు ప్రకటించారు. ఆల్రెడీ వీడియో కూడా ఇంతకుముందు చేశాను కాబట్టి దీన్ని మరి చదవట్లేదు. అలాగే రీసెంట్గా అబెల్ బహుమతిని మనకి గణిత రంగం నోబెల్ అవార్డు అని చెప్తాం. ఈ అబెల్ అనే ప్రముఖ గణిత శాస్త్రవేత్త పేరు మీదకి అవార్డు ఇస్తారు. ఇది నార్వేకి చెందిన ప్రముఖ వ్యక్తి నార్వేకి చెందిన ప్రముఖ గణితవేత్తే అబెల్ అనేవాడు. రీసెంట్గా అబెల్ బహుమతి ఎవరికి వచ్చింది అంటాడు. 2025లో అబెల్ బహుమతి పొందిన వ్యక్తి జపాన్కి చెందినటువంటి మసాకి కాసివరా అనే వ్యక్తికి అబెల్ బహుమతి వచ్చింది. ఈ అబెల్ బహుమతి నార్వే వాళ్ళు బహుకరిస్తారు. ఇది గణిత రంగంలో నోబెల్ అవార్డుగా దీన్ని పిలుస్తాం. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అవార్డు. అబెల్ ప్రైజ్ను గణితవేత్తలకు ఇస్తారు. దీన్ని గణిత రంగంలో నోబెల్ అవార్డు అంటారు. ఇది నార్వే దేశం బహుకరిస్తుంది అబెల్ అనే వ్యక్తి పేరు మీదుగా. ఇటీవల 2025లో జపాన్ చెందిన గణిత శాస్త్రవేత్త మసాకి కాసివారాకి ఇది రావడం జరిగింది. రీసెంట్గా మరో అంశం వందే భారత్. భారతదేశం ప్రస్తుతం వేగంగా ప్రయాణించే ట్రైన్ ఏదంటే వందే భారత్ అని చెప్తాము. ఆ వందే భారత్ రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో కూడా చీనాబ్ నదిపై వేసిన బ్రిడ్జ్ మీదుగా ప్రయాణిస్తుంది. ఇది ఒకటి రీసెంట్గా మనం చూపిస్తుంది. అలాగే చపాటా మిర్చి అనేది ఏంటని అడుగుతాడు. చపాటీ మిర్చి అనేది ఒక రకమైన టమోటా. తెలంగాణలో GI ట్యాగ్ హోదా పొందినటువంటి ప్రముఖమైన మిర్చి చపాటా మిర్చి. ఇటీవల GI ట్యాగ్ హోదా పొందిన చపాటా మిర్చి ఏ రాష్ట్రం చెందింది అంటాడు. అది తెలంగాణకు చెందినది. GI అంటే జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్, పేటెంట్ కలిగినటువంటి ఏ వస్తువులకైతే పేటెంట్ ఉంటుందో ఆ వస్తువుల్ని GI ట్యాగ్ అని పిలుస్తుంది. దీని ప్రధాన కేంద్రం చెన్నైలో కలదు. రీసెంట్గా మరో పదం కనిపిస్తుంది, త్రిభువన్ యూనివర్సిటీ. ఈ త్రిభువన్ యూనివర్సిటీ అనేది ఇది ఒక సహకార యూనివర్సిటీ లాంటిది. ఇది గుజరాత్లోని ఆనంద్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఎలాగైతే రకరకాల యూనివర్సిటీలు ఉంటాయో కోఆపరేటివ్ అంటే సహకార రంగంలో పరిశోధన కోసం ఏర్పాటు చేసినటువంటి యూనివర్సిటీ త్రిభువన్ యూనివర్సిటీ. ఇది గుజరాత్లో ఆనంద్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సహకార రంగానికి ఒక రకమైనటువంటి రీసెర్చ్ సెంటర్గా దీన్ని మనం చెప్పవచ్చు. గ్రామంలో గ్రామీణ భారత్ కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కోర్సులు కూడా ఏర్పాటు చేశారు. ఇందులో పీజీ లెవెల్ స్థాయి కోర్సులు పూర్తి చేసి ఆ సర్టిఫికేట్ను కూడా పొందవచ్చు. త్రిభువన్ యూనివర్సిటీ ఇది గుజరాత్లో ఆనంద్లో ఉందని చెప్పొచ్చు. అట్లాగే ఇటీవల సవరణ గురైనటువంటి చట్టం మీద అంటే వక్ఫా సవరణ చట్టం ఈ మధ్య సవరణ గురైంది. అది కూడా మనకు వార్తల్లో కనిపిస్తుంది. వక్ఫ్ అనే ముస్లింలకు సంబంధించినది. అలాగే సుదర్శన పట్నాయక్ ఇతను ఎవరంటే ఒక సైకత శిల్పి. అంటే బీచ్ ఒడ్డున్నట్టు ఇసుకతో రకరకాల నమూనాలు తయారు చేసి ప్రపంచంలో గొప్ప సైకత శిల్పిగా పేరొందిన వ్యక్తి సుదర్శన పట్నాయక్. ఇతను రీసెంట్గా ఇంగ్లాండ్ దేశంలో ఒక అవార్డు ఇతను పొందాడు. ఇతను వేసినటువంటి శాండ్ ఆర్ట్కి ఒక అవార్డు వచ్చింది. అవార్డు పేరే మనం డ్రాగన్ శాండ్ మాస్టర్ అవార్డు అంటాం. ఫ్రీడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డును ఇటీవల సుదర్శన్ పట్నాయక్ పూరికి చెందిన వ్యక్తి, ఒరిస్సాకు చెందిన వ్యక్తి అవార్డు పొందాడు. ఇతడు గణేశుడు 10 అడుగుల గణేశుని విగ్రహాన్ని ఇసుకతో తయారు చేసి అందరికీ ఆకర్షితుడిగా చూపించినందుకు ఇతనికి గాను ప్రపంచ శాంతి సందేశాన్ని మోసుకెళ్తున్న గణేశుడు విగ్రహాన్ని వేసినందుకు ఇసుకతో తయారు చేశాడు 10 అడుగుల గణేశుని నమూనా. అందుకు ఇతనికి అవార్డు వచ్చింది. ఐఎన్విఎస్వి తరణి, మొన్న చెప్పాను. తరణి అంటే ప్రపంచం చుట్టూ వచ్చినటువంటి భారతీయ నావికాదళ అధికారులు రూపా దిల్నా అనేవాళ్ళు INS తరణి అనే ఒక నౌక ద్వారా ప్రయాణించారు. అది వార్తలు నిలిచింది. అందుకే INS సాగరిక పరిక్రమ 2 అని పేరు కూడా పెట్టడం జరిగింది. అట్లాగే బాక్సింగ్ వరల్డ్ కప్ను రీసెంట్గా బ్రెజిల్లో నిర్వహించింది. ఇదొకటి ఇంపార్టెంట్. ఇటీవల బాక్సింగ్ వరల్డ్ కప్ 2025 బ్రెజిల్లో నిర్వహించారు. ఇందులో విజేతగా భారతదేశం చెందిన విజేత అతనే హితేష్ గులియా.
హితేష్ గులియా అనేవాడు రీసెంట్గా విజేతగా నిలిచాడు. ఇతను ప్రపంచ కప్ బాక్సింగ్ విజేతగా వరల్డ్ కప్ను గెలుచుకొని వచ్చాడు. ఇతను ఈ వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏదంటే బ్రెజిల్. ఇది ఒకటి ఇంపార్టెంట్. అలాగే మరో పదం కనిపిస్తుంది మిఠాతల్. ఏంటి మిఠాతల్ అంటే భారత్లో హర్యానా రాష్ట్రంలో ఉంది మిఠాతల్ అనే ఒక ప్రదేశం. సింధులోయ నాగరికత కాలం నాటి అవశేష వస్తువులు ఈ ప్రాంతంలో బయటపడ్డాయి. ఆ ప్రాంతం పేరు మిఠాతల్. ఇది ఎక్కడ ఉందంటే హర్యానా రాష్ట్రంలో మనం దీన్ని చూడవచ్చు. ప్రపంచంలో గొప్ప అందగత్తెల ర్యాంకులు కూడా రీసెంట్గా ప్రకటించారు 2025లో. సౌత్ కొరియా ప్రపంచంలో అందగత్తెలు ఎక్కువ ఉన్న దేశంలో ఫస్ట్ సౌత్ కొరియా ఉంది. అలాగే రెండో స్థానం బ్రెజిల్ ఉంది. ఇందులో భారతదేశ స్థానం 18వ స్థానంలో ప్రపంచ అందగత్తెలు నిలబడింది భారతదేశం. అలాగే మరో పదం వైబ్రెంట్ విలేజ్. అంటే వైబ్రెంట్ విలేజ్ అనే ప్రోగ్రాం దేనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సరిహద్దు రాష్ట్రాలు ఉంటాయి కదండి. ఉదాహరణకి చైనా తోటి, పాకిస్తాన్ తోటి, అలాగే టిబెట్ తోటి, లేదనుకుంటే బంగ్లాదేశ్, బర్మా తోటి, భూటాన్ తోటి సరిహద్దులు ఏ రాష్ట్రాలు అయితే ఉంటాయో ఆ రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రామే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2.0 అని చెప్తాం. ఇది సరిహద్దు విదేశాలతో సరిహద్దు రాష్ట్రాలు కలిగినటువంటి సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేసే కార్యక్రమమే దీన్ని వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాంగా దీన్ని మనం పిలవచ్చు. రీసెంట్గా మా మోడీకి ఒక దేశము మిత్రవిభూషణ్ అవార్డు వచ్చింది. మిత్రవిభూషణ్ అవార్డు ఏ దేశం అంటే శ్రీలంకకు నరేంద్ర మోడీ శ్రీలంక పర్యటన సందర్భంలో మిత్రభూషణ్ అవార్డును బహుకరించింది. సో శ్రీలంక అధ్యక్షుడు ఎవరంటే అనూర్ కుమార్ దిశనాయక్ అనేవాడు శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఈ అవార్డు అవార్డు మోడీకి 22వ అవార్డుగా ఇంతవరకు అతను 22 దేశాలు అతనికి అవార్డును బహుకరించి 22వ అవార్డు విభూషణ్ అవార్డు శ్రీలంక ఇచ్చింది. అలాగే రీసెంట్గా మన భారతదేశ రాష్ట్రపతి, భారతదేశ ప్రథమ పౌరురాలుగా చెప్పుకున్నటువంటి ద్రౌపది ముర్ము గారు 2 దేశాలు పర్యటించారు, పోర్చుగల్, స్లావేకియా. సో ఆమెకు పోర్చుగల్, స్లావేకియా 2 యూరప్ ఖండంలో ఉన్నాయి. ఈ పోర్చుగల్ యొక్క అధ్యక్షుడు ఎవరు అడగచ్చు. ఇతని పేరే రెబెలో డిసోజా అనేవాడు పోర్చుగల్ అధ్యక్షుడు. ఇది ఒకటి మనకి వార్తలు నిలుస్తుంది. అలాగే స్లావేకియా అధ్యక్షుడు ఎవరంటే పీటర్ పిల్లిగ్రిన్ అనేవాడు స్లావేకియా అధ్యక్షుడు. అలాగే రెబెలో డిసోజా అనే వ్యక్తి పోర్చుగల్ అధ్యక్షుడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సిటీ ఆఫ్ ఆనర్ అనే అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏ దేశం బహుకరించిందంటే పోర్చుగల్ బహుకరించింది. అలాగే డాక్టరేట్ను ఏ దేశం బహుకరించింది అంటే డాక్టరేట్ని స్లావేకియా దేశం బహుకరించింది ద్రౌపది ముర్ముకు. సిటీ ఆఫ్ ఆనర్ అనే అవార్డును పోర్చుగల్ దేశం బహుకరించింది ద్రౌపది ముర్ముకు. ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి ఫోకస్ చేసుకోండి దగ్గరగా చూసి. అలాగే న్యూస్ షెపర్డ్ అనే ప్రోగ్రాన్ని అమెజాన్కి చెందినటువంటి బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రవేశపెట్టింది. అంటే ఎవరైనా సరే అంతరిక్షంలో వెళ్ళాలనుకుంటే వాళ్ళకి డబ్బులు పే చేస్తే ఆ సంస్థ అంతరిక్షంలో తీసుకెళ్తుంది. దాని పేరు న్యూస్ షెపర్డ్ ప్రోగ్రామ్. 11 నిమిషాలు అంతరిక్షం నుంచి మళ్ళీ భూమి మీదకి తీసుకొస్తుంది. కాబట్టి కొన్ని కోట్లలో ఖర్చు అవుతుంది 11 నిమిషాలకి. అది న్యూస్ షెపర్డ్ ప్రోగ్రామ్ యొక్క అంశము. సో ఈ న్యూస్ షెపర్డ్ యొక్క ఆ ప్రోగ్రాం ద్వారా కొంతమంది అంతరిక్షంలో వెళ్ళాలని కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా అందులో పేర్లు ఇచ్చాను. డిషమ్ బాబు, అమాండ్ గ్లోయాకే, గేల్ కింగ్, అలాగే కేటీ పెర్రీ, కెరియన్ ప్లేన్ అండ్ లారెన్స్ సాంచెజ్ వీళ్ళందరూ కూడా త్వరలో అంతరిక్షంలోకి ఈ బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రవేశపెట్టిన న్యూస్ షెపర్డ్ యొక్క స్పేస్ ప్రోగ్రాంలోకి వెళ్ళనున్నారు. ఇది ప్రైవేట్ ప్రోగ్రాం. ఎవరైనా అంతరిక్షంలోకి వెళ్ళినట్లయితే 11 నిమిషాలు అంతరిక్షంలో ఉంచుతారు. కాబట్టి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. ఇది టూరిస్టులు వెళ్ళే ప్రాంతం లాగా అనమాట. ఇది ధనవంతులు చేసే ఒక ప్రోగ్రాం. అలాగే డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఇటీవల డాక్టర్ నాగేశ్వర రెడ్డి ప్రముఖ వ్యక్తి. ఇతను తెలంగాణలో ఏఐజీ యొక్క హాస్పిటల్ అధినేత. అతనికి ఇటీవల జపాన్లో గ్యాస్ట్రాంట్రాలజీ అవార్డును కూడా పొందారు డాక్టర్ నాగేశ్వర రెడ్డి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అలాగే తీసుకుంటే ఆస్ట్రోనాట్, ఇది ఒక పేరు ఏంటంటే రీసెంట్గా భారతదేశం చెందినటువంటి శుభాన్ శుక్లా అనే వ్యక్తి అమెరికా సహాయంతో అంతరిక్షంలోకి వెళ్ళనున్నట్లు ప్రకటించారు. శుభాన్ శుక్లా అనే వ్యక్తి అంతరిక్షంలోకి అమెరికన్స్తో పాటుగా అంతరిక్షంలోకి వెళ్ళనున్నట్లు నాసా ప్రకటించింది. అది చాలా ఇంపార్టెంట్. శుభాంశు శుక్లా. అయితే మోడీ గారు గత సంవత్సరం ప్రకటించారు, త్వరలో స్వదేశీ పరిజ్ఞానంతో నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసుకున్నామని. అతని పేరే 1 అంగద్ ప్రతాప్, 2 బాలకృష్ణ నాయర్, 3 శుభాన్ శుక్లా, 4 అజిత్ బాలకృష్ణ. ఈ నలుగురు కూడా భారతదేశంలో ఉన్న ఇస్రో సంస్థ ద్వారా త్వరలో అంతరిక్షంలోకి వెళ్ళనున్నారు. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో ఎంచుకున్నటువంటి 9 భారతీయులు. కానీ ఇందులో శుభాన్ శుక్లా ఎందులో ఉన్నాడు? ఇతను అమెరికా దేశం కూడా ఇతను ఎంపిక చేసింది. నాసా ద్వారా అంతరిక్షంలోకి ఈ శుభాన్ శుక్లాను పంపించనున్నట్లు నాసా సంస్థ ప్రకటించింది. అయితే అమెరికా వ్యక్తి అంతరిక్ష యాత్ర చేస్తే అతను ఆస్ట్రోనాట్ అంటాము, చైనా వ్యక్తిని టైకోనాట్ అంటాము, అలాగే రష్యా వ్యక్తిని కాస్మోనాట్ అంటాము, ఇండియన్ వ్యక్తిని యోమోనాట్ లేదా గగన్నాట్ అని పిలుస్తాం. సో అంతరిక్షంలో ప్రయాణించే వ్యక్తులని ఒక్కొక్క దేశం ఒక్కొక్క పేరు పెట్టుకుంది. అలాగే ఇక్కడ పేరు చూసి ఉంటాం విజిమ్ జిమ్, చాలా ఇంపార్టెంట్. కేరళలో లోతైన వాటర్ రేవును ఇటీవల
నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. అరేబియా సముద్ర తీరాన కేరళలో తిరువనంతపురం దగ్గరగా ఉన్న ప్రాంతమే విజింజిమ్ వాడరేవు. ఈ విజింజిమ్ వాడరేవు ఇటీవల నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. అయితే ఈ విజింజిమ్ వాడరేవు ఎక్కడ ఉంది అని అంటాడు, కేరళలో ఉంది. ఏ సముద్ర తీరాన్ని అంటే అరేబియా సముద్ర తీరాన. దీన్ని నిర్మించిన సంస్థ ఆదానీ సంస్థని నిర్మించింది. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు వాడరేవులు పేర్లు చాలా ఇంపార్టెంట్. ఏ వాడరేవుని ఏమని పిలుస్తారు, ఆ వాడరేవు ఏ రాష్ట్రంలో ఉందనేది మీరు ఒకసారి ఫోకస్ చేసి కొద్దిగా వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని మీరు దగ్గరగా చూసి చదువుకోండి. చెన్నై వాడరేవు ఎక్కడ ఉంది, తమిళనాడు. లేదా కొచ్చిన్ వాడరేవు ఎక్కడ ఉంది, కేరళ. దీన్ దయాళ్ వాడరేవు ఎక్కడ ఉంది, కాండ్లా వాడరేవుకి మరో పేరు దీన్ దయాళ్ వాడరేవు. అలాగే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వాడరేవు ఎక్కడ ఉంది, కలకత్తా వాడరేవుకి మరో పేరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఇలా తెలుసుకోవచ్చు. అలాగే రీసెంట్గా హెచ్డిఐ ర్యాంకులు కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంక్స్ను కూడా యుఎన్డిపి ప్రకటించింది. అందులో రీసెంట్గా భారతదేశం యొక్క ర్యాంక్ 130వ ర్యాంక్ను సంపాదించింది. గత సంవత్సరం భారతదేశ ర్యాంక్ 133లో ఉంటే ఈ సంవత్సరం హెచ్డిఐలో బెస్ట్ ర్యాంక్ 130 భారతదేశం సంపాదించింది. అంటే కొద్దిగా ఇంప్రూవ్ అయింది. కానీ ప్రపంచంలో హెచ్డిఐలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశంలో ఈసారి ఐస్లాండ్ ఫస్ట్ వచ్చింది. తర్వాత నార్వే, స్విట్జర్లాండ్ 2వ స్థానం నిలబడ్డాయి. అంటే 2 దేశాలు సెకండ్ ప్లేస్లో నిలబడ్డాయి. ఫస్ట్ ఐస్లాండ్ చూసుకుంటే ఐర్లాండ్ అంటాడు, ఐస్లాండ్ అంటాడు. ఐస్లాండ్ అనేది ఈ సంవత్సరం హెచ్డిఐ ర్యాంకులో బెస్ట్ కంట్రీగా ఉంది. ఐస్లాండ్, 2 నార్వే, స్విట్జర్లాండ్. అడుగు స్థానంలో ఉన్నటువంటి దేశం హెచ్డిఐలో దక్షిణ సూడాన్. హెచ్డిఐ అనగా అర్థం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, తెలుగులో మానవ అభివృద్ధి సూచి. ప్రస్తుతం భారతదేశ స్థానం హెచ్డిఐలో 130 స్థానంలో ఉంది. అలాగే రీసెంట్గా ఏపీ ప్రభుత్వం సూపర్ 6 ప్రభుత్వాన్ని అంటే ఎలక్షన్ ముందే సూపర్ 6 పథకాలను ప్రకటించింది. ఏంటి సూపర్ 6 పథకాలని తెలుసుకుంటే ఇక్కడ అడుగుతాడు. ఈ క్రింది వానలో సూపర్ 6 లేని పథకం అడగచ్చు. ఆడబిడ్డ నిధి పథకము, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా, దీపం పథకం, అలాగే మహిళలకు ఉచిత బస్సు. 6 చాలా ఇంపార్టెంట్. చాలా చదువుకోండి. క్రింది వానలో సూపర్ 6 లేని పథకం అడగచ్చు. అవి ఏవేవి సూపర్ 6 అని మరొకసారి చూసుకోండి. అలాగే మనకు అందరికీ తెలుసు ఏపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పథకాల పేర్లు మార్చింది. జగనన్న అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనని పేరు పెట్టింది. జగనన్న విద్యా కానుకను సర్వేపల్లి విద్యామిత్ర అని పేరు పెట్టింది. జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ అని పేరు పెట్టింది. మనబడి నాడు నేడును మన బడి మన భవిష్యత్తుగా పేరు మార్చింది. స్వేచ్ఛ అనే పథకాన్ని బాలికా రక్షణ పేరు మార్చింది. జగనన్న ఆనుముత్యాలను అబ్దుల్ కలాం అనే పేరుతో పేరు మార్చింది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ పథకాలు ఏ పథకాలు ఏమని పేరు మార్చారు అనేది ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోండి. జగనన్న అమ్మఒడి, తల్లికి వందనం, విద్యా కానుక, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర, జగనన్న గోరుముద్ద, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, నాడు నేడు మనబడి మన భవిష్యత్తు, స్వేచ్ఛ బాలికా రక్ష, జగనన్న ఆనుముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేరు మార్చడము జరిగింది. కాబట్టి డెఫినెట్గా మనకు సూపర్ 6 పథకాలు లేని పథకం అడగచ్చు, లేదా ఈ క్రింది వాళ్ళు ఏ పథకాలను ఏమని పేరు మార్చని అడగచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి మనం. చివరికి ఇటీవల PSLV C61 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C61 అనే విశేషాలను చూస్తే రీసెంట్గా ఇది 63వ PSLV C61 అనే ప్రోగ్రామ్ 63వ ప్రాజెక్ట్. దీని పేరు PSLV C61. ఇది 63వ ప్రయోగం. కానీ ఇది PSLVలో 27వ ప్రయోగం, మొత్తంగా 63వ ప్రయోగం చెప్తాం. కాబట్టి దాని పేరు PSLV C61 అనే ర్యాకెట్ను ప్రయోగించారు. కానీ ఇది విఫలం చెందింది. దీని ద్వారా EOS ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ని పంపిద్దాం అనుకున్నాం. దీనికే మరో పేరు రీసాట్ అని పిలుస్తారు. కానీ ఇది సాంకేతిక లోపం వల్ల ఇది కూలిపోవడం జరిగింది, పనిచేయలేదు. సో PSLV C61 విశేషాలు ఇది. సో ఇది ఒక గూఢచారి ఈ EOS అనేది గూఢచారి శాటిలైట్ అని చెప్తాం. బట్ ఇది ప్రయోగించే సమయానికి విఫలం చెందడంగా జరిగిందని ఇక్కడ మనం కూడా నేర్చుకో. అలాగే బ్రహ్మోస్ మీకు ఆల్రెడీ చెప్పిన ఇంతకుముందు వీడియోలో బ్రహ్మోస్ అనే బ్రహ్మోస్ అనే క్రూయిజ్ మిసైల్ను లక్నోలో నూతనంగా ఏర్పాటు చేయనున్నట్లు కూడా రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. అంటే నూతనంగా బ్రహ్మోస్ క్షిపణులు తయారు చేసే కర్మాగారాన్ని లక్నోలో ఏర్పాటు చేస్తున్నట్లు రీసెంట్గా ప్రకటించడం జరిగింది రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి. పహల్గామ్ దాడి ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది, బైసారన్ లోయ ప్రాంతంలో ఉంది ఈ పహల్గామ్ దాడిలో 5 ఉగ్రవాదులు వచ్చి 26 మంది భారతీయులను చంపారని మనం ఇక్కడ వార్తల్లో చూడవచ్చు. అయితే ఎవరైతే లష్కరే తోయిబా ఇది అంటే ఏ తీవ్రవాద సంస్థలు చంపారు, లష్కరే తోయిబా అండ్ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే 2 ఉగ్రవాద సంస్థలు కలిసి లష్కరే తోయిబా, రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే 2 ఉగ్రవాద సంస్థలు కలిపి వీటి మీద దాడి చేయడం జరిగింది. అలాగే ఎవరైతే దాడి చేసి చంపారో వాళ్ళని చంపడం కోసం భారతదేశ ఆర్మీ వాళ్ళ ఒక కోడ్ పెట్టుకుంది. దాని పేరు ఆపరేషన్ కెల్లార్. ఆపరేషన్ కెల్లార్ అంటే ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం ఆర్మీ వాళ్ళు పెట్టుకునే పేరు ఆపరేషన్ కెల్లార్.
అలాగే చివరిగా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అంటే ఏంటంటే ఇటీవల గురుగ్రహం మీద వచ్చినటువంటి కాంతి పుంజాలను నమోదు చేసింది ఈ టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ అంతరిక్షంలో అలా తిరుగుతూనే ఉంటుంది. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రత్యేకత ఏంటంటే రీసెంట్గా గురుగ్రహం మీద ఉన్నటువంటి కాంతి పుంజాలను కూడా ఇది ఫోటో తీసి పంపించింది. అలాగే లాస్ట్గా పత్రికా స్వేచ్ఛలో భారతదేశ స్థానం ఎన్నో స్థానం పొందిందంటే 151వ స్థానం. పత్రికా స్వేచ్ఛలో భారతదేశ స్థానం 151వ స్థానాన్ని పొందింది భారతదేశము. పత్రికా స్వేచ్ఛలో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఫిన్లాండ్, 2 ఎస్టోనియా, 3 నెదర్లాండ్. అట్టడుగు స్థానంలో మనకి ఆఫ్రికా దేశంలో నేను చెప్తాను పత్రికా స్వేచ్ఛలో. అయితే పత్రికా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే మనందరికీ తెలుసు మే 3వ తేదీని పత్రికా దినోత్సవంగా జరుపుకుంటాం. అట్లాగే రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ ట్రైనింగ్ సెంటర్ను ఓ దేశం ప్రారంభించింది. అంటే అక్కడ ఆర్టిఫిషియల్గా డాక్టర్ రోబో స్టైల్లో వర్క్ చేస్తాడు. ఆ రోబో పేరే డాక్టర్ హువా. డాక్టర్ హువా అనే ప్రపంచంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ క్లినిక్ సెంటర్ నడుపుతున్నటువంటి ఫస్ట్ ఏఐ డాక్టర్ హువా. ఎక్కడంటే ఇది సౌదీ అరేబియాలో ఈ ఏఐ డాక్టర్ క్లినిక్ అనేది ప్రారంభమైంది. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే పశ్చిమ బెంగాల్లో సైనిక విన్యాసాలు చేసే ఒక విన్యాసానికి ఏమని పేరు పెట్టిందంటే తీస్తా ప్రహార్.